తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి? రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ద పోలీస్. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్లో వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి. ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ద ఫైనల్ పర్మిషన్ లెటర్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓకే, అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్. తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ, ఎనీ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయన టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు, కానీ ఫైనల్ పర్మిషన్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఒకటి. సెకండ్, ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మెనీ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ టోటల్. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 3 ఎంసీసీ టీమ్స్ ఉండాలండి. సో 3 into 7, 21 multiplied by 3 shifts అంటే టోటలీ 63 ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంసీసీ టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది. కంప్లైంట్స్ కెన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్. ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే, మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు. సి విజిల్ యాప్ అండి అది ఒకటి. ఆ మార్గం ఉంది, ఆ రూట్ ఉంది, దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి. సెకండ్, సువిధలో కూడా సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, దే ఆర్ రైజింగ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి. ఇది కాకుండా డయల్ 100 and 112 దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ 63 టీమ్స్ ఏదైతే ఉందో మన జిల్లాలో, ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడీఓ, ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు. చేసిన వెంటనే వాళ్ళు కూడా 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు. సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫామ్ చేసిన వెంటనే ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు? ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీమ్. ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి, అండ్ 1 పోలీస్ ఆఫీసర్ విల్ బి దేర్ అలాంగ్ విత్ దట్ ఎంపీడీఓ. ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు
ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే, ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పోతారు, వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసీసీ టీమ్ హెడ్ ఎంపీడీఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీదే పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్. సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వాలా, వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలా. ఇప్పుడు డయల్ 100లో 112లో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు. దాట్ విల్ బి రెఫర్డ్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్లో ఉన్న 63 టీమ్స్ ఏదైతే షిఫ్ట్లో పని చేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి వీ విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, వీ విల్ ఇష్యూ ఏ ఎఫ్ఐఆర్. అర్థమైంది కదా? ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పష్టత ఉండాలి. ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి? మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది, ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి. అర్థమైంది కదా? దొంగతనాలు జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్. వేరాజ్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఈస్ దేర్, ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈజ్ ఆల్వేస్ గివన్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి. సో ఈ స్పష్టత చాలామందికి లేదు. పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ లేకుండా ఎక్కడ వెళ్ళకూడదు. మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది. పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్నగా ఉంది, అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్. దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ కూడా అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు. ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది, ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది. సో ఏం చేయాలి? ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్, ప్రోగ్రామ్, టైమ్, ప్లేస్, వార్డ్, మున్సిపాలిటీ, వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్, ఆ కాపీ ఒకటి లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ అరేంజింగ్ ది బందోబస్త్ ఇన్ దాట్ ప్లేస్. సో సి విజిల్ గురించి చెప్పినాను, తర్వాత సువిధా యాప్ గురించి చెప్పినాను, దాన్ని ఏం చేయాలా, ఎట్లా చేయాలని చెప్పేసి, అండ్ ఎంసీసీ టీమ్స్, తర్వాత డయల్ 100 అండ్ 112 వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో, అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద అన్నీ కూడా తీసేసుకున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన 200 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలి, 200 మీటర్స్ దూరంలో పెట్టాలి. దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు. ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్. దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా మన జిల్లాలో 5 ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పని చేస్తున్నాయి. ఏమి ఎస్ఎస్టీ అంటారు? ఎస్ఎస్టీ ఈజ్ ఎ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకు ముందు పనిచేసింది. దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము. 5 ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు. దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి 3 తుపాకీ పట్టుకొని 3 కానిస్టేబుల్స్ విల్ బి దేర్. కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ. ఓకే, అండ్ దీంట్లో కూడా ది ఎంపీడీఓ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈస్ ద కంప్లైనెంట్ అండి. హీ ఈస్ ద మ్యాన్ హూ విల్ టేక్ అ డెసిషన్. ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి, డయల్ 100కి ఆర్ డయల్ 112కి సమాచారం వచ్చింది అనుకోండి, 112కి ఆర్ లేకపోతే డయల్ 100కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి. సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళడానికి వీలు లేదు.
police control room లో 100 or 112 లో ఉన్న inspector or whoever is receiving the call in the control room, police control room, has to inform the MCC team, Model Code of Conduct team లో ఉన్న MPDO వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్లో ఉంది. మా కంట్రోల్ రూమ్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు? MPDOకి చెప్తారు, హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి, సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా? MPDO, he has to give the complaint to the police station. Then only the FIR is registered under the Model Code of Conduct violation. అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి, నిజంగానే డబ్బు ఉంది, నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు, లేకపోతే వేరే ఏమైనా ఎలక్షన్ కోడ్ వైలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి? ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్. ఓకే, హీ హ్యాస్ టు డ్రాఫ్ట్ ఆల్ దట్, హీ హ్యాస్ టు రైట్. ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి, పోలీస్ వాళ్ళే ప్రాసిక్యూట్ చేసి, పోలీస్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొని, పోలీస్ వాళ్ళే అన్ని చేశారు. ఆ కేసులన్నీ కూడా కోర్టులో కొట్టేశారు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్. పోలీస్ వాడే కంప్లైంట్, పోలీస్ వాడే సీజర్, పోలీస్ వాడే కోర్టులో అన్నీ పెట్టి, సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్. సో అందుకే ఇది లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నౌ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్. అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ ప్రొసీడింగ్స్లో రాస్తారు. ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని హీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది, ఇన్ని శారీస్ దొరికింది, ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు, ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు, వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిపించి we will file the charge sheet in the court. Okay, so this is the procedure. So everywhere police cannot act independently. Police cannot independently go to any place and do. But if it is a cognizable offense, దొంగతనము, మర్డర్, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది మా పని అండి. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. దే విల్ గో అకంపెనీ ది MPDO, వాళ్ళకు సురక్ష ఇవ్వడము, తర్వాత వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ 2-3 కంపెనీస్ వచ్చేసింది, 2 ఫ్రమ్ CISF, 1 ఫ్రమ్ RPF. ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్. తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. దాంట్లో భాగంగా ఈ నాటుసారా, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్, ఏదైనా పంపిణీ చేస్తున్నారా, శారీ, బట్టలు, గిన్నెలు, వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్, వీటి అన్నిటి మీద కూడా నిఘా పెట్టుకొని వీఆర్ వాచింగ్ వాట్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇది కాకుండా సమ్ డౌట్స్ ఎస్టర్డే వర్ ఆస్డ్ అబౌట్ ఇది ఫ్లాగ్ అంతా పెట్టుకోవచ్చా లేదని చెప్పేసి. దెర్ ఇస్ ఎ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ అండి, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అన్ని కూడా పరిగణనలు తీసుకుంటారు. ఏది ఎలక్షన్ రిలేటెడ్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు, ఏం చేశారు, ఫ్లాగ్, వాహనాల మీద ఎంత ఖర్చు అయింది, ఇదంతా కూడా లెక్కల్లో వాళ్ళు పెడతా ఉంటారు. సో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఆ మీటర్ విల్ స్టార్ట్ రన్నింగ్ ఫర్ ఈచ్ పార్టీ, ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ, ఈచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అండి. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మీ అందరికీ తెలుసు, ఫర్ ఎమ్మెల్యే for a MP it is 90 lakhs and for a MLA it is 40 lakhs. సో ఆ మీటర్ అది స్టార్ట్ అయిపోతుంది. సో కొంతమంది నిన్న అడిగారు, ఇట్లా పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఫ్లాగ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చా లేదా, చుట్టుపక్కల పెట్టుకోవచ్చా లేదా, వాడు ఇండిపెండెంట్గా పెట్టుకుంటే ఎట్లా ఏమని చెప్పేసి. ఇదంతా కూడా ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ విల్ లుక్ ఇన్ టు ద ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ ఇట్. చిన్న ఫ్లాగ్ పెట్టుకుంటూ కూడా, అది స్టిక్కర్స్ పెట్టుకుంటే కూడా అదంతా కూడా లెక్కలు తీసుకుంటారండి వాళ్ళు, ఎలక్షన్ మానిటరింగ్ టీమ్. ఇది కాకుండా దెర్ ఈస్ వన్ MCMC, దట్ ఈస్ మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ అండి. మీడియా
సెల్ మానిటరింగ్ సెంటర్. సో సోషల్ మీడియాలో టీవీలో ఇదంతా కూడా వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అండ్ హ్యాపెనింగ్ అదంతా కూడా చూస్తారు, వెదర్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ నాట్. సో దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, ఆయన ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీదే పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సో ద కంప్లైంట్ ఈస్ ఆల్ ప్రిఫర్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. సో దే విల్ ప్రిఫర్ అ కంప్లైంట్, దే విల్ సే ఇటువంటి క్లిప్పింగ్, ఇటువంటి స్క్రాలింగ్ ఆర్ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్ట్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా ఎంసీసీ వయలేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని మీదే పోలీస్ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఓకే, సో డైరెక్ట్లీ పోలీసు వెళ్ళేసి వాళ్ళు ఇష్ట ప్రకారంగా సోషల్ మీడియాలో ఎక్కడో నుంచి ఏదో తీసేసి పెట్టి ఇప్పుడు చేసేది లేదు. సో ద కంప్లైంట్స్ ఫర్ మోడల్ ఎంసీసీ విల్ కమ్ త్రూ ఎంసీసీ టీమ్. ద కంప్లైంట్స్ ఫర్ మోడల్ కోడ్ ఆఫ్ దట్ ఎలక్షన్ మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ వాళ్ళు అక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మానిటర్ చేసేసి వయలేషన్ అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద we will be taking the things forward. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు పర్సనల్ అటాక్స్, వన్ ఈస్ పర్సనల్ అటాక్స్ ఆన్ పీపుల్, ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. ఎందుకంటే మా బరువు పెరిగిపోతుంది, మేము ఉన్నదే ఎలక్షన్లో అంతా లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దే. ఒకటి అది, అండ్ దాంతో కోట్లాటం ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి పర్సనల్ అటాక్స్ ఒకటి. అదర్ దెన్ దాట్ మతపరంగా ఆర్ కాస్ట్ పరంగా కమ్యూనిటీ పరంగా ఎటువంటి రిమార్క్స్ కానీ ఏమీ పోస్ట్ చేయకూడదు, తర్వాత మాట్లాడకూడదు. దట్ విల్ బీ ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టు మెయింటైన్ ద ఎలక్షన్ కోడ్. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ ఈజ్ అ పవిత్రమైన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కాబట్టి దాన్ని గ్రహించి ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మస్ట్ మెయింటైన్ ద డెకోరమ్ సో దాట్ ద ఎలక్షన్ గోస్ ఆఫ్ పీస్ఫుల్లీ ఇన్ అవర్ విశాఖపట్నం city. Thank you.